ఏ గదుక్నంలో ఏం తగ్గియర్రా, అదే ఆన్లైన్లో అయితే బొచ్చెడు ఆఫర్లు. 150 రూపాయలు 90 రూపాయలు కూడా తగ్గిస్తారు తెలుసా. మొన్న పండుగకే ఇది బుక్ చేసిన, మస్తు తగ్గకొచ్చింది. హావు కాక, దుక్నం కంటే ఆన్లైన్లో కొన్నందుకు నాకు 2000 మిలిగినాయి తెలుసా అని చెప్తుంటారు. పండుగలు పబ్బాలప్పుడు ఆఫర్లు పెడితే తక్కువకు రావచ్చు, కానీ డిస్కౌంట్ అనగానే ఆత్రపడే ముందు అది ఏడ చూసినాం ఎవరు పెట్టినో కూడా చెకింగ్ చేసుకోవాలి, లేదంటే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆత్రపడతారంటే ఆగమైతారు. ఆన్లైన్ అంగట్లో అగ్గొక్కే వస్తువులు అమ్ముతున్నామని ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్టులు పెట్టి పొల్లు దోసుకోబోతున్నారు. మళ్ళా 3 కలిపి 350 అని చెప్పినారు. ఏంటి, ఒకటి కెటిల్, ఫ్లాస్క్, 3 వాటర్ బాటిల్. అఫీషియల్ ఆఫీస్లో సేమ్ డిటో ఉంది, 1750 ఉన్నాయి అన్నట్టు 3 ఆర్టికల్స్. లింకులు తెరిచినామంటే పైసలు కట్ అయితే గానీ వస్తువు రాదు. అటెంక ఫోన్ చేసి అడ్రస్ అప్డేట్ కాలేదని అదని ఇదని వంకలు చెప్పి ఓటీపీలు అడుగుతారు. నిజమే అని నమ్మి చెప్పినామంటే మన పేరు మీద ఫ్లిప్కార్ట్, అమెజాన్ అకౌంట్లకు జొర్రి ఆల్రెడీ వస్తువులు కొనడానికి ఏటీఎం, క్రెడిట్ కార్డులు సేవ్ చేసి పెడతాం కదా, గవి వాడి వాళ్ళు వస్తువులు కొంటారు ఏరియా అడ్రస్ పెట్టి. పైసలు కట్ అయినాయని మనం నెత్తికి చేతులు పెడతాం. ఇక మీ ఫోన్లకు వచ్చే మెసేజ్ల మీద నజర్ అయ్యాలి. నిజంగానే బ్యాంక్ వాళ్ళు కంపెనీలు పంపినాయా లేదంటే సైబర్ దొంగల పని అని వాటికి గిట్ల గుర్తులు ఉంటాయట. పి అంటే డాష్ ప్రమోషన్ అని వస్తుంది, ఇది పైన ప్రమోషన్ వస్తుంది. ఎక్కువ భాగం ఇది సర్వీస్ ప్రమోషన్, సర్వీస్ ఇట్లా వస్తాయి. ఇక స్విగ్గీ జొమాటోలో మనం పెట్టిన ఆర్డర్ రాలేదని లేట్ అయిందని కస్టమర్ కేర్ నెంబర్ల కోసం మళ్ళా గూగుల్లో తెవలాడుతుంటారు. గట్లా చేస్తే మళ్ళా దొంగల చేతిలో పడ్డట్టేనుల్లో. యాప్ లోనే మీకు డైరెక్ట్ గా కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఏదైతే మీ డెలివరీ ఉందో ఆ ఇష్యూని అక్కడ డిస్కస్ చేయొచ్చు, లేదంటే ఆ కస్టమర్ కేర్ వాళ్ళే ఫోన్ చేస్తారు. హల్కగా పైకం కమాయిస్తానికి మనకి ఏదో ఒకటి ఆశ చూపించి అకౌంట్ ఉడిచే దొంగ పడవేగాళ్ళు బగ్గా మోపైరి నడుమ. కాబట్టి అడ్డమైన లింకులు తెరవకుండ్రి, ఎవరికి ఓటీపీలు చెప్పకుండ్రి. ఏడగింత లాపారో చేసినా మీ అకౌంట్ తాళము దొంగలకు ఇచ్చినట్టే మరి.